హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి, అంటే అనకాపల్లి మా ఇంటికి వెళ్ళాలి. వరలక్ష్మి రథం ఉంది, ఇంకా రక్షాబంధన్ కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటి కోసం నేను ఇంటికి వెళ్తున్నా. ఈ రోజు హైదరాబాద్ నుంచి అనకాపల్లి జర్నీ చేయడానికి పెద్ద టాస్క్ అనమాట. టాస్క్ ఏంటో తెలుసా? ఈ బస్ టికెట్ రేట్స్ చూస్తే ఆకాశానికి అద్దుతున్నాయి. ఒక్కొక్క టికెట్ రేటు 2000, 3000 ఉన్నాయి. ఆ టికెట్ పెట్టుకుని ఫ్లైట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అందుకనే ఎలా అని ఆలోచిస్తున్న టైంలో మా అన్నయ్యకి ఫోన్ చేస్తే ఒక మంచి ఉపాయం చెప్పాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ట్రైన్ బుక్ చేసి ఆ విజయవాడ నుంచి మళ్ళీ బస్కో ట్రైన్కో అనకాపల్లి రావాలన్నమాట. ఇదంతా వినడానికి బాగానే ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకున్నా. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అది డే జర్నీ ఎలా చేస్తాం? అసలు ఎంత టాస్క్ అంటే ఆ వీడియో మొత్తం మీరే చూడండి. ప్రతిసారి ఏంటో నాకు అర్థం కాదు. ఈ జర్నీ చేసినప్పుడు నాకు అసలు జర్నీ సెట్ అవ్వదు అనుకుంటా. ఎప్పుడు జర్నీ చేసినా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఈసారి ఏం ఇబ్బంది జరిగిందో మీ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోద్ది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డే టైం ప్రిఫర్ చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే రోడ్డు మీద అసలు ట్రాఫిక్ లేదు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఆ గ్యాప్లో స్టార్ట్ అయ్యాను కాబట్టి అసలు ట్రాఫిక్ లేదు. ఫ్రీగా హ్యాపీగా లేట్గా స్టార్ట్ అయినా కానీ ఆన్ టైంకి వెళ్ళిపోయాను. కానీ అటు స్టేషన్కి వెళ్ళే గ్యాప్లో అస్సలు నిద్ర ఆగలే. బండి మీద చాలాసేపు పడుకుని పోదాం ట్రై చేసా కానీ అసలు అవ్వలే. మొత్తానికి స్టేషన్కి అయితే వచ్చేసా. స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది అనుకున్నా కానీ మార్నింగ్ కూడా చాలా మంది జర్నీ చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను లింగంపల్లి స్టేషన్లో ఉన్నా. ఈ స్టేషన్కి నేను డీకి వెళ్ళేటప్పుడు, అంటే డీకి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేసేటప్పుడు ఏ మాస్టర్ ఫోన్ చేసినా సరే నేను డైరెక్ట్ గా వచ్చి లింగంపల్లిని దిగేటండి. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా వరకు దగ్గర అందరికి. సో ఈ స్టేషన్ కి వచ్చి చాలా రోజులైంది. స్టేషన్ మాత్రం అలానే ఉంది. ట్రైన్ అయితే వచ్చేసింది, అది కూడా ఆన్ టైంకి వచ్చింది. కానీ ఆగాల్సిన ప్లేస్ లో ఆగలే. నాది S2 వచ్చింది. ఏ నంబర్ దగ్గర ఆబోగి ఆగాలి కదా, కానీ ఇక్కడ ఏంటంటే S2 దగ్గర ఏమో S8 ఆగింది. అంటే S2 చాలా ముందుకు వెళ్ళిపోవాలి. అక్కడ ఎక్కడో S2 ఉంటే ఇక్కడ లింగంపల్లి బోర్డు దగ్గరకు వచ్చి నడుచుకుంటూ వరస్ట్ ట్రైన్ అబ్బా. స్టార్టింగ్ ఎలా అంటే జర్నీ ఎలా ఉంటుందో ఏంటో. నాది సైడ్ అప్పర్ వచ్చింది. ఆ ఫ్యాన్స్ తిరుగుతున్నాయి కానీ ఎందుకు తిరుగుతున్నాయి కూడా అర్థం కాదు. గాలి లేదేం లేదు. జర్నీలో ఉన్న ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నా, అసలు నిద్ర కూడా పట్టలేదు. ఆ గాలి లేక ఒళ్ళంతా స్వెట్ పట్టేసి అబ్బా చి. దయచేసి ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే డే టైంలో మాత్రం చేయొద్దు. వీలైనంత వరకు నైట్ టైం జర్నీ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎక్కువ. అసలు ఈ డే టైం జర్నీ అనేది చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అసలు చేయలేం. సీరియస్ గా చెప్తున్నా కదా, ఒళ్ళంతా స్వెట్టీగా ఉంటది. సరిగ్గా గాలి ఉండదు, ఇదే ఉండదు. ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అదే నైట్ జర్నీ అనుకో, ఇట్లా కళ్ళు మూసుకొని తెచ్చే లోపు డే అయిపోద్ది, జర్నీ కూడా ఎండ్ అయిపోద్ది. మాక్సిమం డే జర్నీ కాదు, మాక్సిమం నైట్ జర్నీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. అలా పడుకోలేక నుంచోలేక ఇంకా వ్యూ చూసుకుంటూ ఏదో కొంచెం ఎంజాయ్ చేశా అంతే. మొత్తానికి ఏదో విధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేసా. విజయవాడకు వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 3 అయిపోయింది. ఇప్పుడు 3:20 అయిపోతుంది. ఇప్పుడు అనకాపల్లి వెళ్ళడానికి బస్సులు ఎత్తుక్కోవడం కాదు, బస్ స్టాండ్కి వెళ్ళాలి. చూద్దాం బస్ దొరుకుతుందో లేదు. అలా బయటకు వచ్చి ఆటో ఎక్కేసా బస్ స్టాండ్ వరకు. విజయవాడలో మాత్రం ఆటోలు చాలా ర్యాష్గా నడుపుతారు అబ్బా. అసలు టూ మచ్ అసలు డ్రైవింగ్. హైదరాబాద్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదు ఈ ట్రాఫిక్. మొత్తానికి బస్ స్టాప్కి అయితే వచ్చేసా. కానీ ఇక్కడ చాలా బస్సెస్ అడిగా, అసలు ఏమీ ఖాళీ లేవు అన్నారు. చూద్దాం మరి ఏం దొరికిద్దో. ఏది ఏమైనా విజయవాడ బస్ స్టాప్ మాత్రం చాలా పెద్దది. ఇంచుమించు అది ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. అట్ లాస్ట్ బస్ దొరికింది. అది కూడా AC కాదు, నాన్ AC. ఇంకా వెళ్ళాలి తప్పదు కాబట్టి నైట్ 1 గంట 2 గంటల వరకు వెయిట్ చేయాలి బస్సెస్ కోసం. సో తప్పదు. చూద్దాం ఈ జర్నీ ఎలా ఉంటుందో ఏంటో. అనకాపల్లి వెళ్ళాలంటే ఇన్ని కష్టాలు పడాలా సీజన్లో. యాక్చువల్గా నాకు ఫ్రంట్ సీట్ ఇచ్చారు, కాకపోతే ఫ్రంట్ విండో సీట్ లేదు. ఈ నాన్ ఏసీలో విండో సీట్ దగ్గర కూర్చోపోతే ఇంకంతే ఇంకా. సో అందుకనే బ్యాక్ అయినా పర్లేదని చెప్పేసి బ్యాక్కి వచ్చేసా విండో సీట్ దగ్గరికి. మొత్తానికి బస్ స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఏ టైం వరకు ఇంటికి వెళ్తాము. బస్సులో బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మంచి మూవీ వేశారు, కోర్ట్ మూవీ. అలా మొత్తానికి సాయంత్రం 6 అయింది. ఇంత వేడిలో బాడీని కూల్ చేసుకోకపోతే కష్టం అని చెప్పి సరదాగా మ్యాంగో జ్యూస్ తీసుకున్నా. అలా క్లైమేట్ కొంచెంగా చీకటి అవుతుంది, మబ్బులు కమ్ముకుంటూ వస్తున్నాయి. దాన్ని ఆస్వాదిస్తూ అలా జర్నీ గడిపేశా. చీకటి అయితే అయిపోయింది కానీ ఇంకా మా డెస్టినేషన్ మాత్రం రీచ్ అవ్వలే. చాలా స్లోగా వెళ్తుంది బస్సు అయితే.
పైగా అసలే రేపు వరలక్ష్మి వ్రతం కదా, సో రోడ్లన్నీ బిజీగా ఉన్న షాపులతో. ఎప్పుడో 4:30కి విజయవాడలో ఎక్కితే రాజమండ్రి వచ్చేసరికి 8 అయింది. అంటే చాలా స్లోగా వచ్చింది బస్సు అయితే మాత్రం. అట్ లాస్ట్ ఫైనల్గా నేను అనకాపల్లి వచ్చేసరికి 12:43 అయింది. ఎప్పుడు నేను అక్కడ ఎక్కింది అయితే ఎగ్జాక్ట్గా 4:30కి ఎక్కాను. 4 hours 5 hours జర్నీ అయిపోద్ది అనుకున్నాను. ఇప్పుడు టైం చూస్తే ఎగ్జాక్ట్గా 12:43, అంటే 4 hours కంటే ఎక్కువ, ఆల్మోస్ట్ ఒక 6-7 hours అయిపోయింది. ఇలా ఉంటే టూ మచ్ అసలు. ఈ ఆర్టీసీ బస్సులు మరి ఇంత లాగ్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదైతేనే అన్నీ చూసుకొని వచ్చేసా. ఇంత చూసిన తర్వాత నేనైతే ఒకటే చెప్తా, డోంట్ ప్రిఫర్ మార్నింగ్ జర్నీస్. అసలు డే టైం జర్నీస్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఇది నా ఎక్స్పీరియన్స్ అనుకోండి, చాలా వర్స్ట్గా ఉంది డే ఎక్స్పీరియన్స్ మాత్రం. దయచేసి ప్రిఫర్ చేయకండి. బట్ ఎందుకంటే మార్నింగ్ జర్నీ అంత వర్స్ట్ జర్నీ ఇంకెక్కడ ఉండదు. అందుకని డే టైంలో ఎవరు జర్నీ చేయొద్దు. మాక్సిమం నైట్ జర్నీ ప్రిఫరెన్స్ చేయండి. ఇద్దట్లోనే జర్నీ అయిపోతే హ్యాపీగా ఉంటుంది. డే టైం మాత్రం అబ్బా అసలు నిద్ర పట్టదు అసలు. ఆ జర్నీ ఊరంతా చాలా సైలెంట్గా అయిపోయింది. నేను మొత్తం ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్ దిగుతా కాబట్టి కొంచెం మార్నింగ్ వెళ్తుంటుంది, జనాలు కూడా కనబడతారు. ఇప్పుడు ఒక్కడు కూడా కనిపించట్లేదు. నేను ఈ టైంలో రావడం వల్ల నన్ను పికప్ చేసుకోవడం కూడా ఎవరు లేకుండా అయిపోయారు. కాల్ చేస్తే వస్తారు కానీ టైం 1 అవుతుంది కదా నియర్లీ. ఈ టైంలో కాల్ చేసి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొకసారి అందరికీ హ్యాపీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. అండ్ రేపు రక్షాబంధన్ కదా, రక్షాబంధన్ కూడా ఒక వీడియో చేశా. నెక్స్ట్ ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, సీ, బాయ్ బాయ్.